ఈ పూట వాక్యము కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాను, ప్రభువా మరి కొప్పాక ప్రాంత వాసులకి ఇక వివిధమైన ప్రాంతాల నుంచి బిడ్డలు రాబోతున్నారు. 3వ రోజు సభ జయకరంగా ఉండాలి, వారి జీవితాల్లో విజయకరంగా ఉండాలి సభలు. నాయన ఏది కూడా వ్యర్థం అవ్వకూడదు, మీరు మాట్లాడమని ప్రభువుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన వాక్య పఠనం ధ్యానం పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. అది ప్రాకారము వంటిదాయన, అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము, వెండి గోపురం ఒకటి కట్టించేస్తాం. అది కవాటము వంటిదాయన, కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము, దానికి అడ్డులను కట్టేస్తా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చదివి 5-6 సంవత్సరాలు అయిపోయింది. బైబిల్ నా వైపు చూడండి. ఇక ఇంటి దగ్గర చదువు ఇక్కడే చదివేస్తారు. అయిపోగానే దైవజనుడు ముఖ చిత్రం వైపు చూస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడి వైపు చూడాలంట. చెప్తుంది ఎవరు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మాట్లాడుకోకుండా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ పన్ను చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడా? అంతెందుకమ్మా నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించయి. దేవుడు మాట్లాడుతుండగా ఆయన మాట వైపే శ్రద్ధ పెట్టడానికి నీ మనసును కేంద్రీకరించి రాత్రి ఆయన మాట్లాడుతుంటే నీ పనులు చేసుకుంటే దేవుడిని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు ఆశీర్వాదం రాది. 3వ రోజు సభలో వ్యర్థమైపోద్దని 3 రోజులు వచ్చి జ్ఞాపకం చేసుకో. అక్కడ వాక్యం సెలవిస్తుంది, అది ప్రాకారము వంటిది ఆయన, దాని మీద వెండి గోపురం ఒకటి కట్టించాయి. అది కవాటము వంటిది ఆయన, అడ్డు కట్టలను దానికి వెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం పై వచనాల్లో మిమ్మల్ని చదవమన్న నా వైపు చూడండి. అక్కడ అంటున్నారు, నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా కుర్చీలో ఉన్న వాళ్ళు కళానికేతని ఎదురు బొమ్మల్లా కూర్చోకుండా అసలు కుర్చీలో ఉన్న వాళ్ళు ప్రతి మీటింగ్లో నాకు వ్యతిరేకమే దేవునికి స్తోత్రం. మరి ఎందుకు కూర్చుంటారు, ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. నాకు ఒక చిన్న చెల్లి ఉంది, దానికి ఇంకా వినన్నా చెప్పండి బ్రదర్లో, దానికి ఇంకా వయసు రాలేదంట. పెళ్లి వయసు రాలేదు, వివాహ వయసు రాలేదు, వివాహ సమయం రాలేదంటారు అక్కడ. ఈ మాటలన్నీ ఒక్కసారి చూస్తే ఎదిగిన వారు ఎదగని వారి గురించి మాట్లాడుతున్నారు. ఆత్మీయతలో ఎదిగిన వారు, భక్తిలో ఎదిగిన వారు, ప్రార్థనలో ఎదిగిన వారు, పరిశుద్ధతలో ఎదిగిన వారు, నీతి న్యాయ ధర్మాల్లో ఎదిగిన వారు, ఎదగని వారు చూసి అంటున్నారు, ఇది ప్రాకారము వంటిదైనా దీని మీద వెండి గోపురం ఒకటి కట్టిద్దాం. ఇది కవాటము వంటిదైనా దీనికి అడ్డు కట్టలను వేసేద్దాం. ఎదిగిన వారు ఎలా ఉంటారు? ఈ వాక్యం సెలవిస్తుంది, ప్రాకారాలాగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఎదిగిన వారు ప్రాకారం వలె ఉంటారని, ఆత్మలో ఎదిగిన వారు, ప్రార్థనలో ఎదిగిన వారు, విశ్వాసములో ఎదిగిన వారు, భక్తిలో ఎదిగిన వారు, పరిశుద్ధతలో ఎదిగిన వారు ప్రాకారాలాగా ఉంటారు. ప్రాకారం అంటే ఏంటో తెలుసా మీకు? బయటది ఏది కూడా లోపలికి అది రానివ్వదు. ఏ చెత్తని రానివ్వదు, ఏ లౌకిక జ్ఞానాన్ని రానివ్వదు, ఏ లౌకిక సాంప్రదాయాన్ని రానివ్వదు. దానినే ప్రాకారం అంటారు. ఇటు చూడాలి. ఈ రోజున దేవుడు ఈ కొప్పక ప్రాంతానికి విడుదల చేస్తున్నమాట. మీరు ప్రాకారాల వంటి వారిగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరం ఎలా మారిపోవాలమ్మా? ప్రాకారాలుగా. ఎదగొద్దా? ఏమండి, యేసుప్రభు నమ్ముకొని 50 years అయిందండి. 50 years. ఎవడ గొప్ప? 50 సంవత్సరాలు అయింది నువ్వు దేవుని నమ్ముకొని. 50 సంవత్సరాలు అయిపోయిందని సాక్ష్యం ఇచ్చేస్తావా? ఎదిగావా? ఇప్పుడు అయ్యగారు అన్నారు కదా, పాట ఇవ్వకపోతే అలుగుతావు. నువ్వు ఒక ప్రాకారమా? అలుగుడు దయ్యాన్ని రానివ్వచ్చు లోపలికి?
ఒక ప్రాకారంగా మారితే అలుగుడు దెయ్యం వస్తుందా లోపల? అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సమయానుకూలంగా అర్థం చేసుకునే కృపను అడగండి. బలహీనులైపోతున్నారు, ప్రాకారాలుగా మారవలసిన వారు లౌకికమైన చెత్తనంతా లోపలికి రానిచ్చేస్తున్నారు. ప్రాకారాలుగా మారట్లేదు, ఎదిగిన వారిగా మారట్లేదు. అడుగడికి లౌకికమైన జ్ఞానమే, లౌకికమైన మనసే, లౌకికమైన ఆలోచనే, లౌకికమైన వస్త్రధారణే, లౌకికమైన సోకే. మళ్ళీ ప్రభు నమ్ముకుని 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియారిటీ మామూలుగా లేదు ఒక్కొక్కటిది. చూస్తే చిన్నపిల్లల తత్వం, అలిగే తత్వం, అయ్యగారి మీద సొనిగే తత్వం, అయ్యగారి మీద గొనిగే తత్వం. ఏమన్నా తేడా చేస్తే దేవుణ్ణి కూడా గొనిగేసే వాళ్ళు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా అనేస్తారు దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఏం చేయాలి నీకు? ఏం చేశాడమ్మా? 3 రోజులు వెళ్ళిపోయాం ఫలాలు మన మీటింగ్లకి. ఏమైపోయింది? ఏమవ్వదు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇలాంటి మాటలు ఎదగని వాళ్ళ మాటలు ఇవి, ప్రాకారముగా మారని వాళ్ళ మాటలు ఇవి. అక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? ఇది ప్రాకారము వంటిది ఆయన, దీని మీద వెండి గోపురం ఒకటి కట్టించాలి. హల్లెలూయా చెప్పండి. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు ప్రాకారాలుగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక బలమైన ప్రాకారాలుగా మారాలి. ఈ ఏరియాలకు దుష్ట శక్తులు రానివ్వకుండా ఒక ప్రాకారంగా మారిపోవాలి. నీ కుటుంబంలో అపవాది పన్నాగాలు పని చేయకుండా ఒక ప్రాకారంగా మారిపోవాలి. నీ సంఘాన్ని కాపాడే ప్రాకారంగా మారాలి. నీ ఇంటిని కాపాడే ప్రాకారంగా మారాలి. నిన్ను నువ్వే కాపాడుకునే ప్రాకారంగా మారిపోవాలి. నీ ఏరియాని కాపాడాలి, నీ శ్వాసల్ని కాపాడాలి, దైవ జనుల్ని కాపాడాలి, నీ ప్రాంతాన్ని కాపాడాలి. కాపాడుకుంటూ వెళ్ళిపోవాలా? ఈ రోజున కాపాడవలసిన వారే దిక్కు దివానం లేదు, కనిపట్టుకుని ఉండలేరు. ప్రాకారాలుగా మారాలని దేవుని వాక్యం ఇంతగా సెలవిస్తే నువ్వు ఒక్కసారి రాత్రి ప్రాకారంగా మారి చూడు. ఏ శోధన నీ కొంపలోకి వస్తుంది, ఏ దయ్యాలు నీ కొంపల్లోకి వస్తాయి, ఏ మానసిక రుగ్మతలు నీ కొంపల మీద ఏలుబడి చేస్తాయి, నీ సంఘాన్ని గలిబిలి చేస్తాయా? నువ్వు ప్రాకారంగా మారితే దుష్ట శక్తులు సంఘాన్ని గలిబిలి చేయగలవా? నీ ప్రాంతాన్ని గలిబిలి చేయగలవా? నీ కుటుంబాన్ని గలిబిలి చేయగలవా? నువ్వు ప్రాకారంగా మారలేదు, నువ్వు బలహీనమైపోతా ఉన్నావు, నువ్వు సొమ్మసిల్లిపోతా ఉన్నావు, నువ్వు వెనకడికి వేసేస్తా ఉన్నావు. ప్రాకారంగా మారలేకపోతున్నావు, ఒక అడ్డుగోడగా మారలేకపోతున్నావు, అడ్డుగోడగా ఉండలేకపోతున్నావు. లౌకిక చెత్తంతా నీలోకి వచ్చేసింది. ఒక్కొక్కరికి, కొంతమందికి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి ఎదిగింది కానీ బుర్ర ఎదగదు. ఒకరితో చెప్పించుకునేదాకా వాళ్ళకి అది తప్పని తెలియదు. నువ్వు ప్రాకారం అనివేనా? ప్రాకారాలుగా మారేవాళ్ళు, ప్రాకారముగా ఉండేవారు ఎవడో చెప్పక్కర్లేదు వాళ్ళకి తప్పని. వారికి వారే శుద్ధీకరణ చేసుకుంటా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు తప్పు చేసావు, నీకు అర్థం కావట్లేదా, నీకు మైండ్ పోయిందా అని పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాల్సిన అవసరాలు వచ్చేసినాయి. ప్రాకారాలుగా మారలేదు, బలహీనం అయిపోతా ఉన్నావు, సొమ్మసిల్లు అయిపోతా ఉన్నావు, ఒకరితో చెప్పించుకునేటట్టు మారిపోయావు, ఒకరిని చెప్పు తీసుకుని తనేటట్టుగా మారిపోయావు, ఒకరు నిన్ను నడి రోడ్లో పట్టుకుని మాట్లాడినట్టు మారిపోయావు. అయ్యో, యేసు ప్రభు చూసి అనుకుంటున్నాడు, నా బిడ్డలు ప్రాకారముగా మారవలసిన వారు. ఇదేంటి ప్రాకారముగా మారట్లేదు, ఇదేంటి ఎదిగిన వారికి లక్షణాలు లేవేంటి వీళ్ళకి? ఈ రోజున నా దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చండి రాత్రి ప్లీజ్. ఆయన చాలా బాధపడిపోతున్నాడు. నన్ను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎదిగిన అనుభవాలు మీలో కనబడట్లేదు. ఏమో బాప్తిజం తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయిపోయిందిగా, ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావేంటి? ప్రాకారముగా ఉండవేంటి? నీ సంఘాన్ని నువ్వు కాపాడుకునే బాధ్యత నీకు లేదా? నీ ప్రాంతాన్ని నువ్వు కాపాడుకునే బాధ్యత నీకు లేదా? నీ భర్తను కాపాడుకునే బాధ్యత నీకు లేదా? నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదా? నీ సంసారాన్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదా? నీ దైవ జనుడిని కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఒక ప్రాకారంగా మారొద్దా? బయట వేవి లోపలికి రానివ్వకుండా ఒక ప్రాకారముగా మారిపోదుముగాక. ఈ కొప్పక ప్రాంత ప్రజలందరూ కూడా దుర్బోధలు రానివ్వకుండా, అపవాది కోరలు రానివ్వకుండా, అపవాది మాటలు రానివ్వకుండా, అపవాది ఆలోచనలు రానివ్వకుండా, వాడి ఎత్తులు రానివ్వకుండా, వాడి పన్నాగాలు రానివ్వకుండా, ఈ కొప్పక ప్రాంత బిడ్డలందరూ కూడా, వివిధమైన ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరూ కూడా ఒక ప్రాకారాలుగా మారిపోదురుగాక.
బయటవేవి లోపలికి రానివ్వద్దు. లౌకికమైనది ఏది లోపలికి రావడానికి వీల్లేదు. లోక ఆచారాలు మనలోకి రావడానికి వీల్లేదు. లోక సాంప్రదాయాలు మనలోకి రావడానికి వీల్లేదు. లోక పెత్తనాలు మనలోకి రావడానికి వీల్లేదు. లోక తరుణాలు మనలోకి రావడానికి వీల్లేదు. అపవాది ఉద్దేశాలు, వాడి పన్నాగాలు, వాడి క్రియలు, వాడి కుట్రలు మనలోనికి రావటానికి వీలు లేకుండా మనమందరం ఒక ప్రాకారముగా మారిపోతే గట్టిగా చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టి యేసయ్య స్తోత్రం అనండి. యేసయ్య స్తోత్రం అంటే చప్పట్లు కొట్టాలి, స్తోత్రం అంటే చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాకారంగా మార్చబోతున్నాడు. నీవే నీ సంఘానికి ఒక ప్రాకారంగా మారిపోతున్నావు, నీ ప్రాంతానికి ఒక ప్రాకారంగా మారిపోతున్నావు, నీ పట్టణానికి ఒక ప్రాంతానికి ఒక ప్రాకారంగా మారిపోతున్నావు, ఈ గొప్ప ఒక ప్రాంతానికి ఒక ప్రాకారంగా మారిపోతున్నావు, నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా మారిపోతున్నావు. మారాలా వద్దా చెప్పండి మీరు? ప్రాకారంగా మారాలా వద్దా? ప్రాకారంగా మారలేదంటే అన్నీ వచ్చి మన కొంపలోనే ఉంటాయి. ఏంటో నయ్య గారు, ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ సమస్యలు పోవట్లేదు, ఈ దయ్యాలు పోవట్లేదు, ఈ అప్పులు పోవట్లేదు. గలిబిలి గలిబిలి గలిబిలి, అటు సంఘంలో గలిబిలి, ఇటు కుటుంబంలో గలిబిలి, ఇటు నాలో గలిబిలి, ఇటు నా ప్రాంతంలో గలిబిలి. ఎందుకు అవుతుంది? నువ్వు ఒక ప్రాకారముగా మారలేదు కాబట్టి గలిబిలి జరుగుతుంది. దేవుడు ఈ రాత్రి ఒకటే కోరుకుంటున్నాడు, చిట్ట చివరి సభలో మీరందరూ ఒక ప్రాకారాలుగా ఉంటే చూసి ఆనందించాలని ఆశపడుతున్నాడు దేవుడు. మీరందరూ ఒక ప్రాకారాలుగా, ఎదిగిన వారు మాత్రమే ప్రాకారాలుగా ఉంటారు. వాళ్ళకన్నీ అర్థమైపోతుంది, వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. ప్రాకారాలుగా ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పక్కర్లేదు, ఏవి చెప్పక్కర్లేదు, అన్నీ వాళ్ళు గ్రహించేస్తూ ఉంటారు. కొంతమంది చెప్పినా వినరు. అమ్మ వాక్యం, అమ్మ వాక్యం, అమ్మ మారమ్మ వినరు. ఎందుకంటే అవి ప్రాకారం కాదుగా, అర్థం చేసుకోదు, విందో. మందిరాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంటే మందిరాన్ని చెడిపేసే దానిలాగా మారిపోయారు చాలామంది. మందిర పరువులు తీసేటట్లుగా మారిపోయారు కొంతమంది. మందిరంలో ఒక బలమైనటువంటి ఒక ఎలిగేషన్స్ వేసే వారిలాగా మారిపోయారు. నువ్వు కాపాడవలసింది నువ్వు ఇలా మారిపోతే ఎట్లా? ఈరోజు రాత్రి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేసుకో. దైవజనుడు కాపాడుకునే బాధ్యత నీకుంది. ఆమేన్ చెప్పండి. సంఘాన్ని కాపాడుకునే బాధ్యత నీకుంది. ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత నీకుంది. నీ ఇంటిని కాపాడుకునే బాధ్యత నీకుంది. నిన్ను నీవు కాపాడుకునే బాధ్యత నీకుంది. ఇప్పుడు మనం ఎలా మారిపోవాలి? ప్రాకారంగా మారిపోవాలి. ప్రాకారము కలిగిన పట్టణముగా మారిపోవాలి. పునాదులు కలిగిన పట్టణముగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్టేజ్ల మీదకి వచ్చి అద్భుతంగా వాడబట్టం కాదు కావాల్సిందే, కాపాడుకోవటం కావాలి. స్టేజ్ల మీదకి వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు వెళ్తారా పరలోకానికి? స్టేజ్ల మీదకి వచ్చి బహుబలముగా వాడబడిన వాళ్ళు మహిమలు ఎత్తబడగలరా? ఎత్తబడలేరు. అలా అనుకుంటే కాకి ఎంత పర్ఫార్మెన్స్ చేసిందమ్మా నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. లేగా విను కాకి పరిచయం చేసిందా లేదా? చేసిందా లేదా? చేసిందిగా. ఎవరికి చేసింది? నీకా? ఏలియా కాబో బాగానే తెలుసు, దేవునికి స్తోత్రం. మరి ఎందుకు అప్పులతో ఏడుస్తావు? కాకుల ద్వారా దేవుడు పోషిస్తాడు, అన్నీ తెలుసుగా. దేవునికి అదే ప్రాకారంగా ఉండకపోవడం. దేవునికి స్తోత్రం. కాకి పరిచర్య చేసింది. కాకి ఏలియాకు పరిచర్య చేసింది కనుక మహిమలో కొనపోబడిందని చెప్పాడు బైబిల్లో దేవుడు. గాడిద అది కూడా అద్భుతంగా వాడబడింది. బిలాము కాలంలో బిలాముకే బోధ చెప్పేసింది. అది కూడా మహిమలోకి వెళ్ళిందా? వాడబడే వాళ్ళందరూ మహిమలోకి వెళ్ళరు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనకి కావలసింది దేవుని వాక్యం, మనకి కావలసింది ప్రాకారాలుగా మారిపోవటం, మనకి కావలసింది దేవుని మాటే తప్ప ఇంకోటి కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నువ్వు చర్చిలో ఎంత బాగా పాటలు పాడు, నేను పాడొద్దంట్లో పాడు, పరిచర్య చేయి, కానీ వాడబడటం ఒక్కటే కాదు, కానీ ప్రాకారముగా మారాలి అన్న ఉద్దేశము కలిగి జీవించాలి. స్తోత్రం. వాడబడితే సరిపోదు. దేవుడు బహుబలముగా మమ్మల్ని వాడుకుంటున్నాడు. అయ్య గారు అక్కడ వాడుకుంటారు, వాడుకుంటాడు, బాగానే ఉంది. మహిమలోకి పోతావా? లేదు. మహిమలోనికి వెళ్ళాలంటే దేవుని మాట మనం పట్టుకోవాలి. పాటలు పాడినంత సేపు బాగానే ఉంటారు, వాక్యం చెబితే చాలు ఒక్కొక్కడు శిలేలను పెట్టుకుని వచ్చి కూర్చుంటాడు. ఇదే మాయరోగం నాకు అర్థం. ఎక్కడైనా మీరే కాదు,
అరిసి అరిసి ఎన్ని జబ్బులు వచ్చేసి నువ్వు నాకు అర్థం కావట్లా. హాస్పిటల్కి వెళ్తే తెలిసిద్ది. నిజమండి. ఎంత అరిపించేస్తున్నారు 23-24 సంవత్సరాలకి. విజయవాడలో అరిపించేది, అన్ని చోట్ల అరిపించేయటమే. ఎవరు తక్కువలు కాదు, దేవునికి స్తోత్రం. నాకు ఒక ఫ్యాన్ లేదు, ఊపేసుకుంటా ఉందో హామ. ప్రాకారముగా మారుదుముగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రాకారంగా మారిన వాళ్ళు మీకు ఉజ్జాయింపు చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని. ప్రాకారంగా మారిన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అయ్యో చిన్న బిడ్డ వాక్యం చెప్తా సౌంట్లు గారిపోతున్నాడు, నాకు గారితే ఏమైంది అనుకోవాలా? మరి నేను అనుకోవట్లేదే. నేనేమో మీరు ఒక్క ఆత్మైనా రక్షిస్తే బాగుంటుందని నేను అనుకుంటే ఏమి విసిరేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. 24 గంటలు వేసి కట్టుకొని రావచ్చు మరి. అయ్యో మా బిడ్డడేమ్మా ఊపో ఊపో, విజయవాడ నుంచి వచ్చాడు పాపం, చోట్ల గారిపోతున్నాడు, ఒక ఫ్యాన్ కూడా లేదు, మాకెందుకు లేదు సోకు, మాకెందుకు లిగ్గాలి. అది ప్రాకారం ఆలోచన. అంటే నీకు మిమ్మల్ని విమర్శించట్లా, చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. ఒక ఎదిగిన వారిలాగా ఆలోచిద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. గాడిద మహిమలోకి వెళ్ళినట్టు చూసావా? కాకి మహిమలోకి వెళ్ళినట్టు చూసావా? పచ్చి గాడిద దవడి ఎముకతో సంసోను ఫిలిష్తీయుల సర్దారులు 1000 మందిని పట్ను లేపేశాడు. గాడిద మహిమలో ఉన్నట్టు ఎక్కడ ఉందా? వాడబడిన వాళ్ళు మహిమలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. ప్రాకారముగా మారిన వాళ్ళు మాత్రమే, భక్తిని కాపాడుకోగలిగిన వారు మాత్రమే, పరిశుద్ధతను కాపాడుకోగలిగిన వారు మాత్రమే, ఉపదేశానికి మనసునివ్వగలిగిన వారు మాత్రమే, ఉపదేశానికి చెవి ఎక్కిన వారు మాత్రమే, దేవుని మాట పట్టుకొని దాని ప్రకారం వెళ్ళిన వాళ్ళు మాత్రమే మహిమలో రేపెత్తబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలుగుళ్ళు, సొనుగుళ్ళు, పోకిరి మాటలు, జోకు మాటలు, ముచ్చట్లు, అయ్యగారి మీద ఎలిగేషన్స్, సంఘంలో ఎలిగేషన్స్ చేయొచ్చా? చేయకూడదు. ఎదిగిన వారిగా మనం అందరం ఉందముగాక. చిన్నపిల్లలమేం కాదు, మనం 40-50 సంవత్సరాలు వచ్చేసి ఒక్కొక్కరికే వయసు మీద పడిపోతుంది. జ్ఞానం రావాలి రాత్రే. అయ్యో నా సంఘాన్ని నేను కాపాడుకోవాలి, నా దైవజనుడు నేనే కాపాడుకోవాలి, నా ప్రాంతాన్ని కాపాడాలి, నేను సువార్త చెప్పాలి. ఆ వయసులో అయ్యగారు అంత కష్టపడుతున్నారంటే ఫలాలమని పడిపోమని కదా ఆయన మీద. ఆయనకు ఒక ప్రకారంగా మీరు ఉండాలి. అయ్యగారు నేనున్నాను, భయపడద్దు, మేమందరం ఉన్నా భయపడద్దు. ప్రాంతానికి ఒక ప్రకారంగా. ఎంత ధైర్యం అండి, ఎంత ఆదరణ అండి. అది ప్రాకారాలుగా ఉండవలసిన వారే అలా మాట్లాడితే ఎలాగా? అలా అర్థం చేసుకోకుండా ఉంటే ఎలాగా? అలా గలిబిలి అయిపోతే ఎలాగా? ఈ రోజున దేవుడు చివరిగా నీతో మాట్లాడుతున్న మాట, ఆయన ఒక అద్భుతమైన అభిషేకాన్ని రాత్రి మన మీదకి విడుదల చేస్తున్నాడు. మనమందరం ఒక ప్రాకారాలుగా మారిపోదుముగాక. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో, అతని తండ్రి అయిన అబ్రహాము దినాల్లో, అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని, అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. చేతులైతే ఒక్కసారి మీ మంచి గొంతులు ఆమె నన్ను గట్టిగా, ఆకాశం ఊడి కింద పడిపోవాలి అట్ట చెప్పాలి. చెప్పు గట్టిగా. కొంతమందిని చూస్తే కడుపు రగిలిపోద్ది, ఒక చెయ్యిస్తారు రాజకీయవేత్తలాగా. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, రాజకీయవేత్తలు ఒక చెయ్యి ఎత్తుతారు. దేవుడి బిడ్డలు మాత్రమే. చూసిన ఎత్తట్లేదు చూడు. ఓ నాయనో, మీతో అయ్యగారులు ఎట్ట పడుతున్నారు దేవా, స్తోత్రం నాయనా. 2 చేతులు ఎత్తమని ఎవరు నేర్పించారు? యేసు ప్రభు నేర్పించాడా? ఎక్కడ నేర్పించాడు? మోషే చేతులెత్తు. ఒకటి ఎత్తున్నాడంటే ఇట్టాగా, 2 ఎత్తు. విజయం కలగబోతుంది. పళ్ళు బయట పెట్టినోడికి విజయం కలగదు. చేతులెత్తు, ఎత్తు, చేతులెత్తి తట్టుంచు. మిమ్మల్ని ఏదో కర్రకు గట్టెత్తపోద్ది చేతులు. దేవుడికి స్తోత్రం. అందరి రోజున విజయము పొందుకొందరుగాక. దించయ్యక క్రైస్తవుడు సీక్రెట్ చెప్పా నేను, చేతులు ఎత్తితే విజయం అందే. చేతులు ఎత్తకుండా విజయవాడలో కొంతమంది ఎట్టెత్తుతారు, అమ్మ పింఛన్లు ఇప్పిస్తాలే అమ్మ,
ఎందుకంటే హ్యాండిక్యాప్టర్లు అయ్యి లగవ పైకి ఎట్టే ఏంటది పద్ధతులు? దేవుని బిడ్డలు కొంచెం పద్ధతి కలిగిన వాళ్ళగా ఉందురుగాక. ఇవన్నీ చెప్తే నా మీద కోపాలు, ఇదేమైపోతాడని తిట్టుకోండి. దేవునికి స్తోత్రం. మరి ఉన్నది ఉన్నట్టు ఒక్కళ్ళనే చెప్పకపోతే మీరు పరలోకం వెళ్తారా? అయ్యగారులందరూ భయపడిపోతే మరి అది నరకానికి టికెట్ కన్ఫర్మ్ జోబులో పెట్టుకుని వెళ్ళిపో, బ్యాగ్ చదువుకోండి నరకానికి. యేసుప్రభు వారు గొప్ప కృపించారు కనుక, యేసుప్రభు వారు అన్ని రోజులు భరించారు కనుక, 40 రోజులు భరించారు. సిలువలో 3 నుంచి 3 వరకు భరించారు. 1 గంట నేను భరించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము దినాల్లో బావులు తవ్వాడు. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాం చనిపోగానే ఏం చేశారు వాళ్ళు? సైతాను ఏం చేశారు? వాళ్ళు మట్టేసి పూర్తి చేశారు. అదెంత బాయ్? అబ్రహాం ఉన్నప్పుడు పూడ్చొచ్చుగా. ఓహోయ్, అబ్రహాం ఉన్నప్పుడు పూడ్చొచ్చుగా అంటున్నా బావులు. నేను లేనప్పుడు ఎందుకు పూడ్చావు? మీకేం తెలుసా? అది మావులుడు అనుకుంటున్నాం. అబ్రహాం స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఉన్న దినాల్లో ఫిలిస్తీన్ల దరిదాపుల్లోకి రావడానికి చెమటలు పట్టాయి ఏంటండి వాళ్ళకి. అబ్రహాం ఉన్నప్పుడు బావులు పొడ్చలేదు. అబ్రహాము చనిపోయిన తర్వాత బావులు పుడిచారు వాళ్ళు. అబ్రహాము పొలి మేరలకు కూడా వాళ్ళని రానివ్వలేదు. అబ్రహాము ఒక ప్రాకారంగా ఉన్నాడు. తన ప్రజలకు ఒక ప్రాకారంగా ఉన్నాడు. తన ప్రజలకు ఒక దిద్దుబాటు కోటలాగా ఉన్నాడు. రాబాష్ హస్తాలా. ఈ రోజున నీవున్న స్థలాల్లో దయ్యములు రావాలంటే భయపడాలి. నీ ఉన్న ప్రదేశాల్లో చీకటి చొరబడాలంటే భయపడాలి. నువ్వున్న ప్రాంతాల్లో కరువు రావాలంటే భయపడాలి. నేను ఒకటే చెప్తున్నా, అబ్రహాము దినాల్లో ఫిలిస్తీన్లు రాలేకపోయారండి. ఒరే 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 ఫిలిస్తీయుడా, అబ్రహాం ఉన్నప్పుడు పోడ్చొచ్చు కదరా, నీ ప్రతాపం అప్పుడు చూపించుకోవచ్చు. ఒరే, ఆయన ఉన్నప్పుడు ఎక్కడ రానిచ్చేవాడండి? స్తోత్రం. ఆయన ఉన్నప్పుడు మేము అడుగు పెట్టేవాళ్ళం ఆ ఊర్లో. ఓమ్మో, అబ్రహాము మామూలుడు కాదు, ఫిలిస్తీన్లు చెప్తున్న సాక్ష్యం. ఆయన మౌలుడా, తన ప్రజలను కంటికి రెప్పలా కాచుకున్నాడు. ఆ బావులను కంటికి రెప్పలా కాచుకున్నాడయ్యా. మాకెక్కడ అవకాశం ఇచ్చాడయ్యా? ఆయన చూస్తే గుండెలు గరిపోయాయి మాకు. ఆయన చూస్తే బీపీ షుగర్లు ఎక్కువైపోయాయి. మేము రాలేదు. ఆయన చచ్చిపోయాడు. ఒక్కొక్కడు కొమ్ములు వచ్చేసి ప్రాకారం పోయిందిగా, కోట కూలిపోయిందిగా. ఆయన చనిపోయిన తర్వాత బావులు పూడుస్తున్నారంట. ఎంత విడ్డూరం అండి. ఆహాహా, ఇస్సాకు తరం లెగిచింది. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఏమన్నా మావులేడా? అబ్రహాము కుమారుడు ఈసాకును కూడా ఎదుర్కోలేకపోయారు. వీళ్ళేమో రాత్రికి రాత్రి బావులు పూడ్చేశారు. ఈసాకు పొద్దున బావులను మరలా మన్ను తీసేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రాకారం పడిపోతుందంటే ఇంకొక ప్రాకారం లెగిసిపోవాలి. ఒక దైవజనుడు పడిపోయాడండి, ఇంకో దైవజనుడు లెగవాలి. ఒక విశ్వాసి పడిపోయిందండి, ఇంకొక విశ్వాసి లెగవాలా. దేవునికి మహిమ కలుగును గాక. మన పట్టణానికి, మన ప్రాంతానికి, మన దేశానికి ఒక భయంకరమైనటువంటి బాధా విషాదం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ప్రాకారం కూలిపోయింది. ఆ ప్లేస్లో కొన్ని 100 ప్రాకారాలు లెగవాలి. కొట్టుగట్టిగా చెప్పట్ల. ఆ ప్లేస్లో కొన్ని 100 ప్రాకారాలు లెగిచిపోవాలి. 100 మంది ప్రాకారాలుగా మారిపోవాలి. 100 మంది కోటగా మారిపోవాలి. ఒక్క ప్రాకారం కూలిపోతే ఇస్సాకు తరాలు లెగవాలి పైకే. ఇక్కడ నేను అది ప్రాపసీ రిలీజ్ చేస్తున్నాను. ప్రాకారాలు పడిపోయాయ్యా, మేమేం చేయాలి అర్థం కావట్లేదంటే ఇంకొక ప్రాకారం వెంటనే లెగిచిపోవాలి. వెంటనే చుట్టుకుపోవాలి. వెంటనే ఫామ్ అయిపోవాలి. వెంటనే ఉలుకుపోవాలి. వెంటనే ఆకర్షించబడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం బలముతో. మనం ఎలా మారిపోవాలమ్మా? ప్రాకారముగా మారిపోవాలి. అబ్రహాము అనే ప్రాకారం కూలిపోయింది. ఈసాకు ఒక ప్రాకారంగా లెగిచాడు. ఈసాకు ఏమైనా సపరేట్ బావులు తవ్వుకున్నాడా? చెప్పాలి, సపరేట్గా ఏమైనా బావులు తవ్వాడా? తన తండ్రి బావులను తవ్వించాడా. తన తండ్రి బావులకు ఒక ప్రాకారంగా ఉన్నాడు. తన తండ్రి బావులకే ఒక ప్రొటెక్షన్ గా ఉన్నాడు. తన తండ్రి బావులకే ఒక పెద్దగా ఉన్నాడు. ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఒక సోపన్నాలాగా ఉన్నాడు.
ఆలోచించు. నీవు ఉపదేశానికి ఒక ప్రాకారంగా మారిపోవాలి. ఈ రోజుల్లో ఎలా మారిపోయింది తెలుసా? వీళ్ళ సొంత టెక్నిక్లు అనమాట. వీళ్ళే గొంతులు బాగుంటే వాక్యం చదవటం వచ్చేస్తే ఇక తెర మీదకి వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మైకా పట్టుకొని ఏంటిది కొప్పులు తప్పులు, ఏదో సగం అక్షరం వస్తుంది, సగం అక్షరం రాదు. ఇక పట్టుకుని బైబిల్ పెట్టుకుని స్తోత్రం ఏమైనా కాపీ నాగలి ఇంతే, ఇక ఏమీ లేదు అక్కడ సీను. అయ్యా కొన్ని బావులు పూడ్చబడ్డాయి నీ ప్రాంతంలో, నీ దైవజనుడు లేడు, కొన్ని బావులు పూడ్చబడ్డాయి. ఆ బావులు మరలా తోపు. నీ సొంత బావులు కాదు, ఉన్న బావులే కాపాడు. దేవునికి స్తోత్రం చెప్పు. తవ్వబడిన బావులే కాపాడండి. ఉపదేశాన్ని కాపాడుకోండి, వర్తమానాలు కాపాడుకోండి, దైవజనుల్ని కాపాడుకోండి, సంఘాలు కాపాడుకోండి. ఇక లేనివి కాదు, కొత్త సృష్టించడం కాదు, ఉన్నాయి కాపాడయ్యా. ఫస్ట్ ఉన్నాయి కాపాడటం చేత కదా మన వాళ్ళకి. ఏంటో వింత వింత సృష్టిస్తూ ఉంటారు, వింత వింత చేస్తూ ఉంటారు. ఇస్సాకు వింత బావులు తవ్వచ్చుగా. నా తండ్రి బావులు నేను తవ్వను, నేను స్పెషల్గా బావులతో వెదను, TV9లో పేపర్లో ఎక్కేదను అన్నాడు ఇస్సాకు. ఏమన్నాడు మరి? నా తండ్రి బావులు తిరిగి నేను మరలా తవ్వాలి, ఈ ఉపదేశాన్ని తవ్వుకోవాలి, ఈ మాటలు నేను వినాలి, ఈ ప్రత్యుత్తరాలు నేను వినాలి. ఇవే నా తండ్రి వేసిన బీజాలు, ఇవి కాపాడబడాలి, ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘాన్ని కాపాడుకోవాలి వద్దా? పక్కన మీద నీకు ఎంత కోపం ఉన్నా చెయ్యి లాక్కుని బర్రని, నీ సంఘానికి నువ్వు ప్రాకారంగా ఉండాలని చెప్పు. మర్యాదగా చెప్పు. నువ్వు మర్యాదగా చెప్పుతే అయిపోయావు. ఇప్పుడు కొంతమంది నా వైపు చూసుకుంటే నీ సంఘానికి నా వైపు కదా, నా వైపు చూడండి చెప్పు. నీ సంఘానికి నువ్వు ప్రాకారంగా ఉండాలి. వదలబాకు, చెయ్యి వదలబాకు, వదలను. అది దేవునికి స్తోత్రం. ఓ వెనకాల ముందర మొత్తం లాగేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ 3వ రోజు కలిసి మొత్తం ఇంటికి వెళ్ళిపోతాం, బెటాలియన్ బలం అన్నట్టుగా చెప్పడానికి అన్నట్లేదు. సంఘాలకు ఒక ప్రాకారంగా మనం ఉండాలి, దైవజనుడికి ఒక ప్రాకారంగా మనం ఉండాలి. అపవాది పూర్తి చేసిన బావులు మరలా మనం తిరిగి తవ్వాలి. శత్రువు పూర్తి చేసిన బావులు మరలా తిరిగి తవ్వాలి. ఆ బావులను కాపాడుకోవాలి, ఈ ఉపదేశాన్ని కాపాడుకోవాలి, ఈ దైవజనుడిని కాపాడుకోవాలి, ఈ సంఘాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఈ పట్టణాన్ని కాపాడుకోవాలి. ఇవే మనకి గురి. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా చెప్పరాదా? ఇంకొంచెం గట్టిగా చెప్పరాదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము దినాల్లో ఫిలిస్తీన్లు రాగలిగారా? పోనీ ఈసాకు దినాల్లోనైనా రాగలిగారా? చెప్పాలి, కుర్చీలో చెప్పాలి. ఎబ్బెబ్బెబ్బే, అబ్రహాం ఉన్న దినాల్లో, ఈసాకు ఉన్న దినాల్లో ఏ శత్రువ ప్రాంతం మీదకి రాలేకపోయాడు, ఏ శత్రువ బావులను పోర్చలేకపోయాడు, ఏ శత్రువ పరిచర్య మీద ఏమి చేయలేకపోయాడు, ఏ శత్రువ కుటుంబం మీద ఏం చేయలేకపోయాడు, ఏ శత్రువ ప్రాంతం మీద ఏం చేయలేకపోయాడు. ఎవరున్న కాలంలో? అబ్రహాము, ఈ ఇస్సాకులు ఉన్న కాలాల్లో శత్రువు ఏమి చేయలేకపోయాడు. ఈ తరములో, ఈ కాలములో నువ్వు ఉన్నంత కాలం శత్రువుడి కుటుంబము గుమ్మము తొక్కడానికి వీల్లేదు, నీ సంఘంలోకి రావడానికి వీల్లేదు, నీ ప్రాంతాన్ని ముట్టడి వేయడానికి వీల్లేదు, నీ కుటుంబం మీదకి రావడానికి వీల్లేదు, నీ భర్త మీదకి రావడానికి వీల్లేదు. నువ్వు ఉన్నంత కాలం ఏ శత్రువు రావడానికి వీల్లేదా? రావడానికి వీల్లేదంటే ఏం చేయాలి? ప్రాకారాలుగా మారిపోవాలి. హల్లెలూయా. మన దేవుడెవరు? అబ్రహాము దేవుడవు. పాటలు మాత్రం తెగపాడేస్తావు, వాక్యం ఏమి లేదు మన దగ్గర. అదే మ్యాటర్ని సత్తుంది, అదే కూర్చుంది, మెంటలెక్కిపోతుంది. వాక్యం మరలా చెప్తున్నా, పరలోకంలో బోల్డ్ అని పాటలు పుస్తకాలు తీసుకెళ్తాను. ఈ ఓపిక పిచ్చెక్కిపోద్దు, పాడిన వాళ్ళకి పాడినంత. పరలోకంలో వాక్యం ఉంటుందా? స్తుతి గానం మీకు అదే నీ పర్ఫార్మెన్స్ అంతా అక్కడ చూపించు. ఈ భూమి మీద మాత్రం ఎక్కువ వాక్యానికి చెవి ఒకటి నేర్చుకోవాలి. చిన్నపిల్లలైన పెద్ద పిల్లలని చెప్తున్నాను నేను అందరికీ, వృద్ధులు, చిన్న వయసు వారి నుంచి వృద్ధుల వరకు వాక్యానికి చెవి ఒకటి నేర్చుకోండి. వాక్యమే మనల్ని శుద్ధి చెయ్యగలదు, వాక్యమే పరిశుద్ధపరచగలదు. అందరూ ఒకసారి ఆ నిద్రపోయే వాళ్ళకు ఒక ఉనికి పట్టు. అబ్రహాము దేవుడవు టన్ టన్. మీరు దందన్నను కొడితే నిద్రపోయి లెగిసిపోవాలి నానా. ఓ పడుకున్నారు, లేకపోతే
ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన కొట యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. కొట్టాలి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము విశ్వాసముతో స్వదేశమును విడిచాడు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవింతును. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవింతును. అబ్రహాముకు చాలిన దేవుడా, ఓ అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా. హుషారుగా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు విధేయుడై బలియాగమైపోయాడు, వాగ్దానాలను బట్టి మృతుడై లేచాడు. ఇస్సాకుకు చాలిన దేవుడు ఆయన. ఈ రాత్రి నీకు నాకు సరిపోగలిగిన దేవుడు, చాలిన దేవుడు ఆయన ఒక్కడే అని ప్రకటిస్తున్నాను. కుర్చీలో ఉన్నాడు. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడా, చెప్పాలి, ఇస్సాకుకు చాలిన దేవుడా. మరొకసారి ఇస్సాకుకు చాలిన దేవుడా, ఇంకొకసారి ఇస్సాకుకు చాలిన దేవుడా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా 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 యేసయ్యా. ఒక ప్రాకారముగా మారిపోవాలి నేను. అబ్రహాము ఒక ప్రాకారముగా మారిపోయాడు, ఇస్సాకు ఒక ప్రాకారంగా మారిపోయాడు. ఈ రాత్రి నేను ఒక ప్రాకారంగా మారిపోతాను. నా దాసుని కాపాడుకుంటా, నా సంఘాన్ని కాపాడుకుంటా, నా కుటుంబాన్ని కాపాడుకుంటా, నా ప్రాంతాన్ని కాపాడుకుంటా, నా చోటి పనిని కాపాడుకుంటా, నా పరిశుద్ధతని కాపాడుకుంటా, నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటా. అభిషేకం ఒక్కొక్కరి వెలికి బలమగి రాత్రి దిగి రావాలి, ఒక ప్రాకారముగా మారిపోవాలి. యేసయ్యా, యేసయ్యా,
మారిపోతున్నారు, ఒక ప్రాకారాలుగా మారిపోతున్నారు, ఒక ప్రాకారాలుగా మారిపోతున్నారు, కట్టని కోట గోడలుగా మారిపోతున్నారు, శత్రువుని భయపెట్టే వారిగా మారిపోతున్నారు, దుష్టుడిని పారద్రోల వారిగా మారిపోతున్నారు. జీసస్ రైట్ నౌ ఒక్కొక్కరు ప్రాకారాలుగా మారిపోవాలి, ప్రాకారాలుగా మారిపోవాలి, ప్రాకారాలుగా మారిపోవాలి, ప్రాకారాలుగా మారిపోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 13:5. ఆపేరా బాబా అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. చాలా మంచిది ప్రభు మిమ్మల్ని కనికరిస్తాడు ఈ రాత్రి. న్యాయాధిపతులు 13:5. నీవు గర్భవతి కుమారుని కందువు, నీవు గర్భవతివై కుమారుని కంటావు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, అతని తల మీద మంగళకత్తి అసలు వేయకూడదా. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని, గర్భం పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, అది చదువు ఏంటమ్మాయి, ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. చేతులైతే మంచి హుషారుగా స్తోత్రం చెప్పండి. మీకేం అర్థం అవ్వలేదని నాకు తెలిసిన వైపు చూడండి. అబ్రహాం వెళ్ళిపోయాడు, స్తోత్రం చెప్పండి. ఇస్సాకు కాలం అయిపోయింది, స్తోత్రం చెప్పండి. ఈ మధ్యలో ఎవడో లేడు ప్రాకారం అంటోడు. భయంకరమైన శ్రమలో ఫిలిస్తీయులు మాటికి వచ్చేసి వీళ్ళు ఏం చేసుకుంటే ఎత్తుకుపోయేవాళ్ళు. తిన్నిచ్చేవాళ్ళు కాదు, కూర్చొనిచ్చేవాళ్ళు కాదు, నిలబడినిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? ప్రాకారాలు లేవుగా. అబ్రహాం ఉన్నంతసేపు వాడు ఆటలు సాగలేదు, ఈసాకు ఉన్నంతసేపు వాడు ఆటలు సాగలేదు. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో దేవునికి స్తోత్రం, ప్రాకారాలు లేవురా నాయనా, కూలిపోయి నీకు మనష్టం అనుకొని చలరేగిపోతున్నాడు ఫిలిస్తీయుడు. అయితే దేవుడు అదంతా చూస్తున్నాడు, అసపెట్టాడు, కనుక్కున్నాడు. ఇక నా వైపు చూడాలి. అసపెట్టాడు, కనుక్కున్నాడు. పొద్దాకలు వీళ్ళు హింసించబడుతున్నారు, దూషించబడుతున్నారు, నిందించబడుతున్నారు, కరువులోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి దేవుడే ఒకడిని మరలా పుట్టించటానికి సిద్ధమైపోయాడు. ఒక ప్రాకారము కొరకు దేవుడు అరల చాచాడు. మనోహ భార్య దగ్గరికి వెళ్ళింది దూత, దేవుడే వెళ్ళిపోయాడు. మనోహ భార్య ఏంటయ్యా, నీ కడుపులో ఒక నాజీరు చెయ్యబడిన వాడు పుట్టబోతున్నాడు. నీ కడుపులో ఒక ప్రతిష్ఠితుడు నేను పుట్టించబోతున్నాను, ఒక సమర్పణని నేను పుట్టించబోతున్నాను. అతని మీద మంగళకత్తి వేయకూడదా. అతడు నా కొరకు నాజీరు చేయబడుతున్న వ్యక్తి, నా కొరకు ప్రతిష్ఠించబడుతున్న వ్యక్తి, నా కొరకు నిలబడుతున్న వ్యక్తి. అంతేకాదు అతడు ఒక ఇజ్రాయేలుకి ప్రాకారముగా మారిపోతున్న వ్యక్తి. ఫిలిస్తీయుల చేతిలోని ఇజ్రాయేలుని విడిపించే వ్యక్తి అయినా ఎవరో బుల్లే, ఎవరో సంసోన్. స్తోత్రం చెప్పరే. సంసోన్ లేపిస్తాడు దేవుడు. సంసోన్ లెగిచాడా, పుట్టలేదా చెప్పరే. కుర్చీల వాళ్ళతో ఇబ్బంది నాకు, దేవునికి స్తోత్రం. అందరికి తైలాభిషేకం ఉంది, దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ భోజనాలు ఉన్నాయని చెప్పాలి, నేను తైలాభిషేకం ఉంది, మీకు తెలుసు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను? ఇట్ట సైలెంట్గా ఉంటే కోపం మర్చిపోయాను. సంసోను పుట్టలేదా? పుట్టాడు, ఎదిగాడు, మంగళకత్తి వేయలేదు, నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, సమర్పించబడ్డాడు. ఎదిగిన తర్వాత దేవుని బలమంతా తన జుట్టులో ఉన్న తర్వాత మొట్టమొదటి అటాక్ దేని మీద చేశాడు తెలుసా? ద్రాక్ష తోటని కాపు కాస్తున్న సింహాన్ మీద పడిపోయి దెబ్బెంబడి చీల్చేశాడు. దేవునికి మహిమ చెప్పండి. దెబ్బెంబడి చీల్చి అవతల పడేశాడు. వినండి, ఇక నా వైపు చూడ, నా వైపు చూడాలి. దెబ్బెంబడి చీల్చేశాడు సింహాన్ని. ఈ వార్త ఎవరికి తెలిసింది? ఏమమ్మో, బతుకున్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, చూద్దాం. ఉన్నారా? దేవుని స్తోత్రం అమ్మా. ఈ వార్త ఎవరికి తెలిసింది? ఫిలిస్తీయులకు తెలిసిందానండి? శత్రువులకు తెలిసిందానండి? శత్రువులకు తెలిసింది. ఏమని?
ఆడెవడో సంసోనంట, దేవుడు చిన్నప్పుడే ప్రతిష్ఠించేసుకున్నాడంట, చిన్నప్పుడే సమర్పించేసుకున్నాడంట, చిన్నప్పుడే మనోహబారితో చెప్పేశాడంట, దేవుని అభిషేకం బిడ్డ మీద ఉందంట. మేక పిల్లని చీల్చేసినట్టుగా సింహాన్ని చీల్చేశాడంట. ఫిలిస్తీన్లకు తెలిసింది వార్త. ఫిలిస్తీన్ మాట్లాడుకున్నారు, వామ్మో ఇజ్రాయేలు మీదకి వెళ్ళడం అంత ఈజీ కాదు, ఇప్పుడు వాడి సింహాన్నే చీల్చేశాడంటే మనల్ని ఖండ ఖండ నరికేసి తినేస్తాడు. ఆడు దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదు, ఆ ఏరియాలోకి వెళ్ళకూడదు, వారి మీదకి మనం వెళ్ళకూడదు. ఎందుకో ప్రాకారం లెగిచింది బ్రదర్, సార్ ప్రాకారం వచ్చింది. సంసోను ప్రాకారం పేరు ఏం పేరు? అబ్రహాం ప్రాకారం వెళ్ళిపోయింది, ఈసాకు ప్రాకారం వెళ్ళిపోయింది. ఇక చెలరేగిపోయారు ఫిలిస్తీన్లు. ఇక ఎవడరా ప్రాకారం ఉండేదని చెలరేగిపోయి తెగిసికిచ్చేశారు. ఆ సంసోని ఒక ప్రాకారంగా దేవుడు లేపేశాడు. సింహాన్ని చీల్చేశాడు సార్, మౌలుడు కాదు సంసోను. మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడు మేడం. ఆ వార్త తెలంగాణ ఒక్కొక్కటి గడగడలాడిపోయి మూట గడ్డ సర్దుకుని ఇంట్లో మూసి కూర్చున్నారు. ఒరే ఈ టైంలో వెళ్ళటం కరెక్ట్ కాదురా అని ఏం చేసినా మనం ఏం చేయలేము. కుయుక్తితో పడేశాడు అపవాది. కుయుక్తి అన్నమాట. ఎలాగైనా ఈ కోటలోకి రప్పిద్దాం సంసోన్ని. వినండి వినండి, ప్లాన్ అన్నమాట. పకడ్బందీ ప్లాన్ వేశాడు. ఎదురు దెబ్బ కొట్టలేక, ఎదురు వెళ్ళాల్సిన ధైర్యం లేక, ఎదురెళ్ళి నిలబడలేక ప్రాకారాన్ని చూసి గుండెలు కరిగిపోయినాయి. సింహాన్నే చీల్చాడంటే మనల్ని ఇంకా మామూలుగా ఫ్రై చేసుకోడని చెప్పేసి అడ్డ దెబ్బ కొట్టాడు, అడ్డదారి కొట్టాడు. అది కూడా వర్కౌట్ అయిందా? దేవునికి స్తోత్రం, వర్కౌట్ అవ్వలా. వినండి వినండి వినండి, ఏదో నాసుగ్గా కోటగోళ్ళకు తీసుకొచ్చేశారు. కాళ్ళకి చేతులకి సంఖ్యలు కట్టేసి కోటగోళ్ళకు తీసుకొచ్చేశారు. కుయుక్తి చేశారు, ఒక ప్లాన్ చేశారు, ఒక మరమ్మత్తు చేశారు, దొంగ దెబ్బ కొట్టారు, వెనక దెబ్బ కొట్టారు. మరి అది ప్రాకారంగా ఎదురొస్తే గుండెలు ఆరిపోతాయేమోనని దొంగ దెబ్బ కొట్టి కోటలోకి తీసుకెళ్ళిపోయి ఒక్కొక్కడు పిల్లల మీదకి ఎక్కి సంసోనా లల్లా దొరికిపోయావు అంటున్నారు. ఏంద్రా ఇల్లు ఎన్నాళ్ళు నాకు భయపడేవాళ్ళు, ఏంది దొరికిపోయావు, మా ప్లాన్లో పడిపోయావు, మా బుట్టలో పడిపోయావుగా లల్లో అని ఒకడు. ఆ కోతులా ఆ చెట్టు ఒకడు, ఈ పిల్లరికి ఇంకొకడు. స్వామి రంగ కోపం వచ్చేస్తుంది. ప్రాకారం అండి అది, స్తోత్రం చెప్పండి. ఒక్కసారి కోట గోడలను పట్టుకొని అన్నాడు, గట్టిగా చప్పట్లు పట్టు, మొత్తం ఊడిపడిపోయింది కింద. కోట గట్టిగా చప్పట్లు. ప్రాకారం సార్ అది, ప్రాకారం మేడం. వెక్కిరిస్తారా పిల్ల కుంకలు? అది ప్రాకారం. పెట్టుకోబాకు ప్రాకారాలతో, దేవునికి స్తోత్రం. కత్తిరించేస్తారు, దేవునికి స్తోత్రం. లల్లా బుల్లా అనే వాళ్ళందరూ తెచ్చారు. మొత్తం ఒక్కసారి కోట కొనేటప్పటికి జస్ట్ ఇట్టు కదిలాడు, అంత ముందుకి అయిపోయింది సీన్. మొత్తం తెచ్చారు. స్తోత్రం చెప్పరే, నచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. సంసోనున్నంత సేపు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏం చేయలేకపోయారండి. ఎన్ని చెప్పినా ఒకే ఒక్క పరిమార్థం తేలుతుంది, మీరు ఒక ప్రాకారంగా మారాలి. శత్రువు పద్దాకులు వస్తున్నాడంటే, శత్రువు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడంటే, హృదయం మీద దాడి చేస్తున్నాడంటే, నీ వ్యాపారాల మీద దాడి చేస్తున్నాడంటే, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడంటే, ఆత్మీయంగా దాడి చేస్తున్నాడంటే, ఆధ్యాత్మికంగా దాడి చేస్తున్నాడంటే, నువ్వెక్కడో ప్రాకారంగా లేవని అర్థం కదా. ప్రాకారాలుగా మారిపోవాలి. అబ్రహాం ఉన్నంతసేపు ఏం చేయలేకపోయాడు, ఈసాకున్నంతసేపు ఏం చేయలేకపోయాడు, సంసోను ఉన్నంతసేపు ఫిలిస్తీయుడు ఏమి చేయలేకపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం మనోడికి కడుపులో భయం తగ్గిపోయింది. ఎవరికమ్మా? బుల్లా చెప్పమ్మా, చందమ్మా, అమ్మ రావని ముద్రలు పెట్టాలా? ఎవరికి కడుపులో భయం తగ్గిపోయింది? సంసోనికి. భయం లేదు దేవుడు అంటే. ఇదివరకు బాగా భయపడి ప్రతిష్ఠితుల సమర్పణలో ఉన్నాడు, ఇప్పుడు భయం లేదు. ఏం జరిగిందో చూడండి. 1 సమూయేలు 17:3. ముగించానులే, తిట్టుకోబాకండి, మీ తిట్లు ఇక్కడ వినపడుతున్నాయి. అది ఎవరిదో మోగింది, హలో అని ఎత్తండి అమ్మా, గ్రీన్ బటన్ నొక్కి ఎత్తండి, మాట్లాడతాను. 1 సమూయేలు 17:3. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీద ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా. అబ్బో, నా వైపు చూడండి. మ్యాటర్ మీకు అర్థం కాలేదు, చదివి 5-6 సంవత్సరాలు అయిపోయింది బైబిల్. నా వైపు చూడండి. ఫిలిస్తీయులు ఎటు నిలబడ్డారంట? ఇజ్రాయేల్ ప్రజలు ఎటువైపు నిలబడ్డారంట? వీళ్ళిద్దరూ సమానంగా ఉండడం నాకు నచ్చలా. మీకు నచ్చిందా? ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులకు సమానంగా ఉండటం ఏంటండి? సంసోను కూడా దేవునికి స్తోత్రం వెళ్ళిపోయాడు.
ప్రాకారం లేదు, ఇక రెచ్చిపోతున్నారు ఇక ఇల్లు మళ్ళీ. సంసోను కూడా పోయాడు. ఏంటి ఇప్పుడు? తోకలు జాడించారు కదా ఇది వరకు, ఇప్పుడు చెప్పండి రా. గొలియాతుగాడు ఆడ సౌండ్ పెరిగిపోతుంది. గొలియాతుగాడు వచ్చాడు. ఏయ్ ఒక్క ముక్కలో చెప్పాలని మీరు ఏమనుకోవద్దంటే, మీలో ఒక్క మగాడు ముందుకు రండి అన్నాడు. బైబిల్లో ఎన్ని లేవు కదండి, చెప్పాలండి. రచ్చగొట్టేస్తున్నాడు ఈడు. ఒక్కడు రండ్రా. ఎన్నాళ్ళు ఊగిపోయారు సంసోను గాడిని చూసుకొని, అబ్రాహాం గాడిని చూసుకొని, ఇసాక్ గాడిని చూసుకొని, సంసోను పెద్ద చాలా రేగిపోయారు కదా. ఇప్పుడు రావచ్చున మీరు. ఎవడాడు? గొలియాతుగాడు నుంచి ఎంత ఎత్తునుంటాడు ఆడు. దేవునికి స్తోత్రం. గొలియాతు తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, అవి నశించును. గొలియాతు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు లేరంటావా? ఉన్నారు. ఎంత లేరా? ఎందుకు లేరు? దేవునికి స్తోత్రం. ఎంత ఎత్తు నుండి వాడు సవాలు ఇస్తున్నాడు. రండే, ఎవడు నాతో యుద్ధము చెయ్యగలడా? ఎవడు నాతో పోటీ పడగలడా? ఎవడొస్తాడో రండ్రా బాబా. అప్పుడే ఒక చిన్నపిల్లడు క్యారేజీలు పట్టుకొని వచ్చాడు. ఆగు, పేరు ఎందుకు, అంగారు ఎందుకు నీకు? లల్లా అని క్యారేజ్ పట్టుకొని వచ్చి అన్నలకి ఇచ్చాడు. ఈ శబ్దం వింటున్నాడు. ఒక్క మగాడు ఉంటే రండి అని వీడి చెవులో పడిపోయింది, చిన్న పిల్లడు చెవులో. ఏంటని ఆడు మగాడికి ఇక్కడని మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు. ఈ అన్నగాళ్ళేమో వీళ్ళు పందుకొక్కులకు తినటానికి పరిమితం అయిపోయి సైతాన్ మంద. వీళ్ళు యుద్ధం నేర్చుకునేందుకు జిమ్కి వెళ్ళేందుకు దేవునికి స్తోత్రం. జిమ్ములు చేసేస్తారు కొంతమంది, నన్ను క్షమించండి వాళ్ళు. ఎందుకయ్యా బాబా? అపవాదిని ఎదిరించలేని కండలు ఎందుకు? దండగా. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. కథ నవ్వండి, వశీకరణం చేసే వాళ్ళ ఉండొద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఆడేమో పెద్ద రెచ్చిపోతుంటే ఈ చిన్నపిల్లడు క్యారేజీలు పెట్టుకొని వచ్చి ఆ మాట అనగానే అనియా మగాడికి ఎగాడంటాడంటే, అరే తమ్ముడా క్యారేజీలు చెప్పు అని వీళ్ళు ఈ పనికి మొదలు ఈ 5 గిన్నెలు 7 గిన్నెలు క్యారేజ్ ఒక్కొక్కరు తినటానికే ఉండిపోతారు. దేవునికి స్తోత్రం. తిండి ప్రియులందరికీ నా వందనాలు. ఏదో ఒకటి మేత ఉండాలి వాళ్ళకి. అనవే కాదు, ఏ గడ్డని నవ్వులుతూ ఉంటారు వాళ్ళు. రెండు అమా కోపం నాకు గొంతుకి కత్తి పెట్టుకున్నాము. ప్రభు రాకడ రా. వినండి, చిన్నపిల్లడు కోపం వచ్చేస్తుంది. పుట్టుకు బుద్ధుకు బుగ్గలేసుకుని భలే ఉంటాడు దావీద్. అరే నీకేం తెలియదు ఎల్లో. ఆడెవడనుకున్నా? మేమే జిమ్ములు చేసేవాళ్ళు, మేమే భయపడిపోతుంది. నువ్వేంట్రా గొర్రెలు కాసుకున్నాడు పా. అక్కడి నుంచి అన్నలు తిడుతున్నారని పక్కొచ్చాడు. ఇంకొక అన్నగాడు ఉన్నాడు, అంటే వాళ్ళ సొంత అన్న కాదు, ఆ గుంపులో ఒక అన్న. అనియా ఏంటి ఇక్కడ సీను? మగాడికి ఎగాడు అంటాడు. ఏమనుకుంటున్నాడు మన గురించి? రాజుగారు అడ్రస్ చెప్తావా? ఎందుకు నాయనా? నేను మాట్లాడతాను, నేను ట్రై చేస్తాను. నువ్వా రారా బాబు, నీ మాటలు భలే ఉన్నాయి అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయాడు బొడ్డోడిని. ఆడు రాజా ఏంటి మరి ఆడు మగాడికి ఇక్కడ అంటున్నాడు? ఒరేయ్ నువ్వు చూస్తేనేమో బుడతం లాకుండా ఆడు చూస్తే ఇంత ఎత్తునున్నాడు, ఆడు యుద్ధంలో ప్రాముఖ్యం, నువ్వేంటి గొర్రెలు కాసుకున్నాడే, నోరు మూసుకొని వెళ్ళిపో. నువ్వు కూడా తిట్టే బ్యాచేనా? ప్రాకారముగా ఉండవలసిన సౌలే రాజాలా మాట్లాడితే ఇక ప్రజలను ఎవడు కాపాడతాడండి? రాజా నేను వాడిని ఒక్క దెబ్బతో కొట్టి కొల్చగలను. ఏంది నువ్వా? అవరే పాల పెక్కొని పెత్త తినుకుంటా వెళ్ళిపోరా. సౌలుగాడు డైలాగ్ అది. ఒక లాలీపాప్ కొనిపిస్తాను రా, ముద్దు ముద్దుకు భలే మాట్లాడుతున్నా, వర్కౌట్ అవ్వరా నాయనా. రాజును నేనే భయపడిపోతున్నా. మీ అన్నలు చిన్నప్పటి నుండి జిమ్ములకు వెళ్ళిపోయి యుద్ధం నేర్చేసుకున్నారు. మీ అన్నలే తినడానికి పరిమితమై నువ్వేంట్రా గొర్రెలు కాచుకునేవాడు, యుద్ధ ప్రావీణ్యం తెలియదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు, రెచ్చిపోతావు నాన్న. లాలీపాపులు అక్కడ కొనుక్కొని వెళ్ళండి, డబ్బులు ఎత్తున్నాడు. నేను ఎలా కనపడుతున్నాను? సింహమును చీల్చిన వాడిని, ఎలుక బంటిని చీల్చిన వాడిని, వీటికి కూడా అలానే చేసేస్తాను. ఆడ మాటలేదు నచ్చినాయి అని సరే పోరా అని చెప్పేసి మొత్తం ఆయుధాలు ఇచ్చేసి డ్రెస్ వేసేసాడు. దావీదు కదలలేకపోతున్నాడు డ్రెస్తో. ఎప్పుడు అలవాటు లేదు కదా. రాజా మీ డ్రెస్ కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, తీసి అవతల పడేస్తాను. పడేసాడు. పడేసి చిన్న కర్రముకు పట్టుకుని వెళ్ళాడు. ఇట్లా కర్ర రూపుకుంటూ వెళ్తే ఆడు రేయ్ నేనేమన్నా కుక్కనా? మీరన్నట్లే సార్, మీరు కుక్కే. ఏంటి చిన్న కర్ర పట్టుకొని వచ్చావు? కుక్కనా నేనేమన్నా? నీకు అలా కనపడుతున్నానా అని చెప్పి కత్తి ఖడ్గం సరి చేసుకునే లోపే రాయి వెళ్ళిపోయి
నుదుటి మీద పడింది. కొట్టగట్టిగా చేపట్ట. ఆత్మచేత నింపబడి కొట్ట. ఆత్మచేత రగలించబడి కొట్ట. కృపతో నింపబడి కొట్ట. ఆ రాయ బల్లి నుదుటి మీద పడి కూలిపోయాడా. మేడం 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 ఇప్పుడు చెప్తాను, కొడతారు చప్పట్లు. ప్రాకారం లెగిచింది సార్. చప్పట్లు కొట్టాడు, ప్రాకారం లెగిచింది. ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఒక హోప్ వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, ఒక హోప్ వచ్చింది, ఒక మహిమ వచ్చింది. ప్రాకారం లెగిచింది. ఈ ప్రాకారం పేరు చెప్పండి బ్రదర్లో. అయ్యా బాబా, అడుక్కునేవాడిని చేసేసారయ్యా, నన్ను సేవకున్నయ్యా, దేవుని దాసున్నయ్యా, అడుక్కున్నవాడిని చేయొద్దయ్యా. ఆ ప్రాకారం పేరేంటయ్యా? గట్టిగా గట్టిగా. దావీదు లెగిసిపోయాడు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు ప్రజలతో పెట్టుకుంటే ఒట్టు దేవునికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాలు షేకాడిచ్చేసాడండి దావీదు. దేవునికి స్తోత్రం చెప్పరే. 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు ప్రజల మీదకి రావటానికి భయపడిపోయేవాళ్ళంట. ఎంతో గొప్ప కృప. ఈరోజున మనమే ఆ ప్రాకారం ఎందుకు మారకూడదు? నన్ను నువ్వు ఒక ప్రాకారంగా మార్చయ్యా. నా సంఘానికి నేను ఒక ప్రాకారంగా ఉండాలి. నా దైవజనుడికి నేను ఒక ప్రాకారంగా ఉండాలి. నా ఇంటికి నేను ఒక ప్రాకారంగా ఉండాలి. ఎదిగిన బిడ్డలుగా మేము ఉండాలయ్యా. ఆ కృప ఇమ్మని ప్రభుని అడుగుదాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంసోను తర్వాత ఎవరు వచ్చేసారు? దావీదు. ఒక్క ప్రాకారంగా మారిపోయాడు. నువ్వే ఒక ప్రాకారంగా మారిపోతే, నువ్వే ఒక ప్రాకారంగా నిలబడిపోతే, నువ్వే కట్టని గోడగా నిలబడిపోతే, శత్రువు బాణాలు ఆపగలిగే ప్రాకారంగా మారిపోవాలి. శత్రువు ఎత్తులు ఆపగలిగే ప్రాకారంగా మారిపోవాలి. వాడి కీర్తులు ఆపగలిగిన ప్రాకారంగా మారాలి. వాడి శక్తులను ఆపగలిగిన ప్రాకారంగా మారాలి. గొడవలను ఆపగలిగిన ప్రాకారంగా మారాలి. వాడు ఒక ప్రాకారంగా మారాలి. దుష్టులు అగ్ని బాణములను ఆర్పివేసే ఒక ప్రాకారాలుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48. అని ఆపేస్తాలనియా వచ్చిన నీ చదువుకున్నా ఇబ్బంది పడిపోకనియా. అతడు అమ్మ మైక్లో చదవమ్మా. అదే నువ్వు రాకడొచ్చిన ఎత్తపడమేమో స్లోగా ఉన్నావు. అతడు చచ్చిన వారికి, అతడు చనిపోయిన వాళ్ళకి, బ్రతికిన వారికి మధ్యన నిలవబడగా. ఎందుకు బైబిల్ ఎందుకు తెచ్చుకుంటారు చూడరు. నా వైపు చూస్తాను. బైబిల్లో చూసి తర్వాత నా వైపు చూడండి. తెగులు ఆగెను. ఫస్ట్ నుంచి రా. అతడు చచ్చిన వారికి, చనిపోయిన వాళ్ళకి, బ్రతికిన వారికి మధ్యన నిలవబడగా. బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడిపోయి తెగులు ఆగెను. తెగులు ఆగిపోయిందంటే దేవునికి చేతులు ఒక్కసారి ఆమె నన్ను గట్టిగానండి. ఎవరతను? అహరోను అని చెప్పండి గట్టిగా. అహరోను చనిపోయిన వాళ్ళకి బతుకుల మధ్యలో తోపమేస్తున్నాడంట. తెగులు ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం. మోషే పిలిచాడు, అహరోను అనియా అనియా ఎక్కడున్నావురా? యెహోవా సన్నిధిలో వచ్చి తెగులు వచ్చేసింది. ఇప్పటికే చాలా మంది బిడ్డలు చనిపోయారు. దేవుని కోపం అది, దేవుని ఉగ్రత అది, దేవుని తెగులనియా. వెంటనే నీ ధూపం పట్టుకుని వెళ్ళిపో అంటే, ఒరే తమ్ముడా రాత్రి మెసేజ్ పెట్టొచ్చు కదా అన్నాడా. ఇప్పటికిప్పుడు చెప్పేవేంట్రా? ధూపూరది సిద్ధం చేసుకోవాలరా అన్నాడా. రాత్రి ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది కదా తమ్ముడు అన్నాడా. వెంటనే చెప్పంగానే ఇన్ఫర్మేషన్ రాగానే పరిగెత్తాడు. బలిపీఠం మీద ఆల్రెడీ నిప్పులు మండుతూనే ఉన్నాయి. ఆ కణాలు మండుతూనే ఉన్నాయి. అవి తీసుకున్నాడు, ధూపములు వేసుకున్నాడు, దాని మీద మందు చల్లాడు, దాని మీద ఒక పొగొచ్చ చల్లాడు. పరిగెత్తాడు. అది పట్టుకోడానికి ప్రజల మధ్యలోకి కొట్టుగట్టిగా చెప్పట్లా నిలబడిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం. మరణము నిలిచిపోయింది. చావునే ఆగిపోయింది. మరణపు గుండెలే చీలిపోయాయి. ఇక చనిపోవలసిన బతికారు. బలిపీఠపు మీద నిప్పులు ఇప్పుడు మండుతూ ఉండాలి. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు, మనం మండుతూ ఉండాలి. ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు, మనం మండుతూ ఉండాలి. మందిరానికి వచ్చిన ఒకరోజే మండటం, ఇంటికి వెళ్ళిపోయినాక చల్లారిపోవటం కుదరదు.
తెగులు ఎలా వస్తుందో, ఏ టైపులో వస్తుందో, ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. బలి పీఠం మీద నిప్పులు ఎప్పుడు మండుతూనే ఉండేటట్లు చూసుకోవాడే. హృదయంలో క్రీస్తు గురించి ఒక కసి నీలో ఉంటూనే ఉండాలి. క్రీస్తు ప్రేమ గురించి ఒక కసి ఉంటూనే ఉండాలి. ఆ త్యాగం ఉంటూనే ఉండాలి. ఆ సమర్పణ ఉంటూనే ఉండాలి. ఆ ప్రతిష్ఠత ఉంటూనే ఉండాలి. సోమవారం రగలాలి, మంగళవారం రగలాలి, బుధవారం రగలాలి, గురువారం రగలాలి, శుక్రవారం రగలాలి, శనివారం రగలాలి, ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు రగలాలి. అప్పుడే తెగులును ఆపగలము, మరణాన్ని భయపెట్టగలము, మరణపు గుండెలు చల్చగలము. మరణమా నీ ముళ్ళెక్కడా అని మాట్లాడగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణాన్ని ఆపేశాడు, చావుని భయపెట్టేశాడు, చావుకు చుక్కలు చూపించాడండి అహరోను బలిపీఠం మీద నిప్పులు ఎప్పుడు మండుతాయా? అప్పుడప్పుడే మండుతాయా? ఎప్పుడు మండుతాయి? ఇప్పుడు నువ్వు పిలిచారా, అహరోనా 2 నిప్పులు వేసుకొని రా దోపానికంటే ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకుని వచ్చేస్తాడు. వెంటనే వితిన్ సెకండ్స్లో మెసేజ్ పెట్టక్కర్లా, ఫోన్ చేయక్కర్లా, మాకు చెప్పలేదేంటి అని అనక్కర్లా, నిప్పులు ఎప్పుడు రెడీగానే ఉంటాయి. స్తోత్రం చెప్పరే. మన నిప్పులు 40 రోజులే ఉంటే సరిపోద్దా భక్తులారా? అర్థమైందా నా లాంగ్వేజ్? అర్థమైందా? అర్థం అవ్వలేదా? మన నిప్పులు ఎన్ని రోజులు ఉండాలి? అయ్యగారు 40 రోజులు ఉంటే చాలు. అయ్యగారు ఏమో 40 రోజులే పూలు పెట్టదు, ఏ 40 రోజులే తాగడు. ఫస్టే చెప్పాను, నా మీద కోప్పడొద్దని. దేవుడు మిమ్మల్ని అందరినీ క్షమిస్తాడు చివరిలో. ఉన్నది ఉన్నట్టు చెప్పనా, లేనిది చెప్పనా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇక రెచ్చిపోతా, దేవునికి స్తోత్రం. రెచ్చిపోవడం ఇక మీ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. 40 రోజులే తాగుడు బంద్ చేయడం కాదు, 40 రోజుల లోకానుసారంగా బతకడం కాదు, 40 రోజుల లోకానుసారంగా బతకకుండా ప్రతిష్ఠితులు ఉండటం కాదు. మన నిప్పులు జీవితాంతం రగలాలి, జీవితాంతం మండాలి, జీవితాంతం సమర్పణలో ఉండాలి, ఈ బోధలు ఉండాలి. చెప్తున్నా నేను, మారు మనసు వచ్చిన వాళ్ళు మాత్రం గట్టిగా చేతులెత్తి ఆమేన్ చెప్పండి గట్టిగా. మన భక్తి 40 రోజులతో, మన భక్తి 4 రోజులతో, మన భక్తి మనము చనిపోయిన దాకా కొనసాగాలి. మన భక్తి చివరి దాకా వెళ్ళిపోవాలి. మన భక్తి మరణాన్ని ఎదిరించేయాలి. మన భక్తి మృతుల నుంచి మనం లేపేయాలి. మహిమ కలిగిన రాజు వచ్చక మనం హల్లెలూయా. అటువంటివి మన జోలికి రావద్దు. అటువంటి వారిని చూసి చాలా బాధపడుతూ ఉంటాను. బాధతో చెప్తున్నాను, దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళేంటి ఇన్ని రోజులకే పరిమితం అయిపోతున్నారేంటి? ఇదే పరిశుద్ధత జీవితాంతం ఉంటే ఎంత బాగుండు. కుర్రోళ్ళు చెప్తారు, అరే 40 రోజులు నన్ను కదిలించబాకు. ఎందుకురా? నేను పాప్టింగ్. ఏంటిది నాయనా? ఫాస్టింగ్ అంట. ఓకే ఓకే, ఎన్ని రోజులు రా? 41వ రోజు చెలరేగిపోవటమే. నీకొక తెల్లంగి నాకొక 41వ రోజు ఇది. 40 రోజులు నన్ను ఏమి ఎక్కడికి పిలవబాక, నేను అక్కడ రాను. నేను భక్తి చెయ్యాలి. ఓకే, ఆడు పాపం ఏది చూస్తూ ఉంటాను 40 రోజులు మా ఫ్రెండ్ కలవాలి. అయిపోయిందమ్మో 10 రోజులు దేవుని స్తోత్రం. ఇక 40 రోజు వస్తుంది రావటం, వాడు మెసేజ్ పెడతాడు ఒకటి, రేపటి తెగ చివరాఖరు. ఎక్కడికి ప్లానింగ్లు, ఎవరికి జరుగుతున్నాయో దేవునికి స్తోత్రం. నన్ను ఏమనుకోమాకండి, నన్నన్నా చెప్పనివ్వండి మాటలు. ఎవరు చెప్పకపోతే నన్ను మీరు ఇంకోసారి పిలిచిన స్తోత్రం, పిలవకపోయినా స్తోత్రం. అందుకే చెప్పి వెళ్ళిపోదామని జంప్ అయిపోతాను చూస్తున్నాను నేను. ఎవరికి కనపడకుండా పారిపోదామని సిద్ధపాట్లు ఉండిపోయాను. ఆ పిల్లల్ని కూడా అరేంజ్ చేసేసాను. ఇక ఇలా కనపడొద్దురా, కనపడితే కర్రలు పట్టుకుని బాధేస్తాడు. అదే మన నిప్పులు. మన నిప్పులు 40 రోజులు చాలా, జీవితాంతం కావాలి, జీవితాంతం కావాలి. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. నేను నిలబడ్డావు, కూర్చో. అనుక్షణము నిన్నే, ప్రతి క్షణము నిన్నే, ప్రతి సమయము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా,
పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే ప్రతి క్షణము నిన్నే జీవితాంతం నిన్నే కొలుతును పునరుద్ధానుడా జీవితాంతం నిన్నే కొలుతును పునరుద్ధానుడా నా సర్వము అర్పించి నిన్ను ఆరాధింతును నా సకలము అర్పించి నిన్ను ఆరాధింతును అనుక్షణము నిన్నే కొలుతును జీవము కలిగిన వాడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా ప్రతి క్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును స్తోత్రం హల్లెలూయా రెండు చేతులను స్తోత్రం చెప్పండి హల్లెలూయా మరొక్కసారి బోలో యేసు మహారాజుకే త్వరలో రానయున్న క్రీస్తు ప్రభుల వారికే మనల్ని కొనిపోబోతున్న పుణ్యమాత్ముడికే మృతులలో నుంచి లేపగలిగిన పునరుత్థానుడికే జై హల్లెలూయా. అబ్రహాం ఉన్నప్పుడు మీరందరూ ఏం చెప్పాలంటే ఏం చేయలేకపోయాడు అనాలి. ఏం చేయలేకపోయారు ఏమంటారు అనండి. స్టేట్మెంట్ చెప్తాను. అబ్రహాం ఉన్నప్పుడు, ఇస్సాకు ఉన్నప్పుడు, సంసోన్ ఉన్నప్పుడు, దావీదు ఉన్నప్పుడు, ఆరోన్ ఉన్నప్పుడు, నువ్వు ఉన్నప్పుడు అది ఈ మాట ఎందుకు ధైర్యంగా రాదు? ఏమీ చేయలేవరా నువ్వు అని చెప్పాలి అడిగి మనం. నువ్వెచ్చరా నా బలిపీఠం ఎప్పుడు నిప్పులతో మండేది, నాతో పెట్టుకున్నావంటే. మీకు ఇంకా ముచ్చట చెప్పలేదు కదా, టైం చూసే భక్తులకి నా వందనాలు. మీకు ఇంకా ముచ్చట చెప్పాలా? వినండి వినండి వినండి. దూపార్తిని పెట్టుకుని మధ్యలోకి వచ్చేసాడు. వచ్చేస్తే ఆ తెగులు అంటుంది, ఈ విచిత్రమైన పొగ ఎక్కడి నుంచి వచ్చును? మమ్మల్ని అడ్డుకోగలిగిన దమ్మున్న సత్తా కలిగిన పొగ ఇది, ఎవరివి అని అడిగిందంట. మేము అహరోను అంటారు నన్ను. ఏమండి ఆ తెగులు ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడే పంపించాడు. అయితే దేవునికి చెప్తుంది ఈ పొగ, ఈ తెగులు, అయ్యా ఎవరు అహరోను అంటున్నాడేంటి, యాజకుడు అంటున్నాడేంటి, ఈ మాటలన్నింటి మేము ఎదుర్కోలేకపోతున్నాం, పొగని ఆ నిప్పులను ఎదుర్కోలేకపోతున్నాం, మేము ఎవరిని ఇంకా చంపలేకపోతున్నాం అంటే దేవుడు అన్నాడు, ఆ పొగతో పెట్టుకోబాకండి, మీరు వచ్చేసేయండి వెనక్కి. స్తోత్రం చెప్పండి. మీరు వెనక్కి వచ్చేసేయండి రా. అహరోను పొగ, అహరోను దూపం వేస్తే అలా ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం. ఒకరోజు 2 రోజులు 40 రోజులు కదా రగలేదు, ప్రతిరోజు రగులుతున్నాడండి అహరోను. ఆ ధూపం తీసుకొచ్చి ఆ నిప్పుల్లో ధూపం వేస్తే దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక ఆగిపోయారు, సజీవులందరూ ప్రభుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. అమ్మ ఇంకా చివరి ఒకటే ఉందమ్మా, కూరన్నం తిన్నాక పెరుగన్నం తినకపోతే బాగోదు కదా. పెరుగన్నం ఒక్కొక్కరు ఇంటికి వెళ్తే, అయ్యగారు మీరు పెరుగన్నం తినకుండా లెక్కకూడదు అంటుంది ఒక ఆమె. అమ్మో ఏమకేంటమ్మా, పెరుగన్నంలో ఏముంటుంది? మీకు అందరితో మానేసాడు, మీరు పెరుగన్నం తినేలాగాలి. వద్దులమ్మ ఎక్కువైపోయిందంటే, ఈ పెరుగు ముద్దన్నా నాకయ్యా. ఎంతకీ ఆ సైతాను మోహన్ ఎందుకు తినాలో కూడా నాకు చెప్పలే. ఎన్నిసార్లు అడిగాను, ఎందుకు తినాలి, తింటే ఏమవుతుంది, మీరు తింటారా తినరా, ఎంత ముద్దెత్తే తినేసే లెగిసిపోయాను. ఇప్పుడు పెరుగన్నం నాకు మీకు పెట్టకుండా పంపించడం బాగోదు, కానీ చివరి మాటే పెరుగన్నం. ఇక కూర బాగుందా? స్తోత్రం చెప్పండి. బాగుందన్న వాళ్ళందరూ కొంచెం ఒక్క ముద్ద పెరుగన్నం తీసి వెళ్ళిపోండమ్మా. మిమ్మల్ని ఎవరు ఏమేమి ఇబ్బంది పెట్టండి. సంఖ్యాకాండం 14:4 ఇక అయిపోయింది, వచ్చి చెక్ చేసుకోండి, బుక్ అయిపోయింది, రాసేసుకోండి. సంఖ్యాకాండం 14:4 వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి.
అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫెన్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఓయ్ నువ్వెందుకు ఆపావు? ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం. చప్పట్లు కొట్టండి. ఊపిరున్న వాళ్ళందరూ, జీవం ఉన్న వాళ్ళందరూ, బతికే ఉన్నానయ్య గారు, మీరు అనుకున్నట్టు చనిపోలేదన్న వారందరూ. ఇప్పుడు ముచ్చట ఏంటో చెప్తాను, నా వైపు చూడండి. మీకు ఏం అర్థం కాలేదు, అర్థం కాకుండా తప్పట్లు కొట్టారనే విషయం నాకు అర్థమైంది. నా వైపు చూస్తే మంచి శుభోదయమైన వార్త చెప్తాను. కనాను చివరిలోకి వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? నా వైపు చూడండి, అవన్నీ జరుగుతాయి. కనాను చివరి, ఇంకొంచెం వెళ్తే కనాను వెళ్ళిపోతారు. అయితే మోషే 12 మంది గోత్రకర్తలను పంపించాడు. ఆ ఏరియా చూసారంటే అది ఎట్ట ఉంటుందని 12 మంది వెళ్ళారు, చూశారు, అయిపోయింది. తొందరగా నా వైపు చూడ ముగించేస్తాను. చూసారా దేశం అని చూశాడు. చూడంగానే 10 మంది పనికిమాలినోళ్ళు, వామ్మో మోషే గారు సంపేతరాలు ఇంకేముంది, నరికేస్తారు, కండకి మనం అయిపోయావే అని భయపెట్టేచ్చారు. భయపెట్టేసి ఈ ఇశ్రాయేలు జనవంగందరూ ఏం చేశారు? వామ్మో మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము ఎక్కడ ఉండం బాబోయ్, మేము రాము బాబోయ్, అక్కడ సత్యపోయేది కదా అని గొనుగుళ్ళు స్టార్ట్ చేశారు. ఆ 12 మందిలో 10 మంది పనికిమాలిన సమాచారం చెప్పారు. ఒక 2 ఉన్నారండి ప్రాకారాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. 2 మునగాలు ఉన్నారు. వాళ్ళ పేరే యెహోషువ, కాలేబులు. బట్టలు చించేసుకున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అమ్మో ఇంత ప్రార్థన చేసేవాళ్ళు వెళ్ళిపోతానంటున్నారేంటి? ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఐగుప్తు తిరిగి వెళ్ళిపోతారా? కుదరదు అయ్యా, మీ దండం పెడతా బాబు, వద్దయ్యా, రెండయ్యా, ఆ దేశం మనం స్వతంత్రించుకోగలమయ్యా, వాళ్ళు మనం జయించగలమయ్యా. బట్టలు చింపేసుకొని పడుకొని దొరిలేస్తున్నారు, ఏడుచి గుండెలు బాధేసుకుంటున్నారు. అయ్యా ఈ సమర్పణ వదులుకోవద్దు, ఈ ప్రభుని వదులుకోవద్దు, ఈ సంఘాన్ని వదులుకోవద్దు, ఈ బోధన వదులుకోవద్దు, మీ దండం పెడతాను, మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మద్దు, మీరు రెండయ్యా, వాళ్ళు మనం నిశ్చయంగా ఎదుర్కోగలం, సైన్యములకు అధిపతిగా యెహోవా అనుకున్నాడు అయ్యా, ప్లీజ్ అయ్యా నా మాట వినండి అని 30 లక్షల మందిని గడగడలాడి చేశారండి. బట్టలు చింపేసుకొని దొర్లేసి చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, కాలేబు యెహోషువ లేకపోతే వాళ్ళు కనాను వెళ్ళేవాళ్ళ, వాగ్దాన దేశానికి వెళ్ళేవాళ్ళ. నీవు కూడా అలానే పని చేయాలి. ఈ రోజున నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా మారాలో తెలుసా? ఒకడిని ప్రభు వైపు నడిపించాలి. నీ మాట ఎలా మారాలో తెలుసా? సంఘానికి నడిపించాలి. నీ ప్రేమ ఆప్యాయతలు ఎలా మారాలో తెలుసా? దేవుని వైపు తిప్పాలి. ఏమండి ఈమె పొద్దుగూకులు ప్రార్థనకి వెళ్తుంది, ఈమెం నేర్చుకుందని నన్ను వెళ్ళమంటారు అంటుంది ఒక ఆమె నాతో. అమ్మో ఏమో ఎన్ని దయ్యాలు వచ్చి అనుకున్నాను. కొన్ని ప్రాకారాలు ఎలా ఉంటాయి తెలుసా? చెడగొడతాయి, భక్తిని చెడగొట్టేస్తాయి. కొంతమందిని చూస్తే మందిరాలకు రాబుద్ది కాదు. కొంతమంది మాటలు కానీ, వాళ్ళ వ్యవహారాలు కానీ, వాళ్ళ అరుపులు కానీ, గోల కానీ, మందిరానికి వెళ్ళిపోయి ఇళ్ళ దగ్గర ఓ సుప్రభాతాలు, ఫారెన్ లాంగ్వేజ్లు. ఇంకెవడు మారుతాడు నిన్ను చూసి? ఎవడొస్తాడు దేవుడి దగ్గరికి నిన్ను చూసి? మా దేవుడిని నమ్ముకో అంటే నువ్వు ముందర నమ్ముకొని ఏమి ఎలగబెట్టావని అవు నమ్ముకోవడానికి. నువ్వు మారు మనసు పొందాలి. రాత్రి నువ్వేం చెప్పక్కర్లా. నీ పద్ధతి చూసి, నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసి, నీ మాట చూసి, నీ ప్రేమను చూసి ఎక్కడ చర్చికే బుళ్ళ వెళ్ళేది నన్ను తీసుకెళ్ళవే, ఎంత మారిపోయావేంటి నువ్వు అని అనాలి. ఓ వెళ్ళిపోయి అక్కడికి వచ్చి అరుపులు గోల. మీ ఆయన నేను అన్నాడా ఎందుకే నువ్వు ప్రార్థనకి వెళ్ళేది అన్నాడా మీ ఆయన? ఒప్పుకోండమ్మా దొంగలందరూ అనేమంటాడు, మీరు అందరూ ఒప్పుకోరు. మీ ఆయన కొట్టాడు కూడా, నేను ఎందుకే నువ్వు ప్రార్థనకి వెళ్ళేది? ఆ మాటలా నోరా లేదంటే సాల్ డబ్బా ఏం చెప్పాడు మీ అయ్యగారు? మళ్ళీ మమ్మల్ని తిట్టిస్తారు. మేమేదో మీకు చెడు బోధ నేర్పించేసినట్లుగా. ఈ రోజున అదంతా నశించునుగాక. కాలేబు యెహోషువను బట్టి వాళ్ళు కనాను చేరారు, వాళ్ళు వాగ్దాన దేశానికి చేరారు. ఈ రోజున మనల్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి, సంఘానికి రావాలి, ప్రార్థనలు చేయాలి, చేతులు ఎత్తాలి, మోకరించాలి. అబ్రహాం ఉన్నంతకాలం ఏమి చేయలేకపోయారు అనండి. మళ్ళీ అయిపోయిందిగా. అబ్రహాం ఉన్నంతకాలం, ఈసాకు ఉన్నంతకాలం, సంసోన్ ఉన్నంతకాలం, దావీదు ఉన్నంతకాలం, అహరోను ఉన్నంతకాలం, యెహోషువ కాలేబులు ఉన్నంతకాలం, నువ్వున్నంతకాలం కూడా, మీరున్నంతకాలం కూడా, బ్రదరోయ్ మీరున్నంతకాలం కూడా, నేనంతకాలం కూడా
మనం ఒక ప్రాకారములుగా మారిపోదము గాక. ఈ వాక్యం అర్థమైందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.